తెలుసా ఈ దేశం మాటల్లో నోరేశం. నన్ను కాదా? గిరీశం గారు. నన్నేనా? టైం తీసుకు చెప్పు. గిరీశం గారు. ఏంటి కోర్టు గుమస్తాలా గిరీశం గారు గిరీశం గారు అంటావు గాని ఏం మాట్లాడా? నాన్నగారు పోయారా? అయ్యో అదే లేదండి. మరేంటో చెప్పు, మిగిలిన పనులు చూసుకుందాం. నాన్నగారు మిమ్మల్ని భోజనానికి పిలవమని. ఇది చెప్పడానిక ఇంత నాగిన్యాన్ని చేతనా? ఎప్పుడు రమ్మంట? రేపు లంచ్కి వస్తారా? తప్పకుండా వస్తారుగా. ఇంతకీ వంట మీ నాన్నగారు చేస్తారు, నువ్వు చేస్తావా? నేనే చేస్తాను. అయ్యో ఆ రేపు ఈవేళ అయిపోతే ఎంత బాగుండు. తప్పకుండా వస్తాను. ఇన్ని చెప్పావు, నువ్వెవరో మీ నాన్నగారు ఎవరో చెప్పలేదు. పప్పు పప్పు నేను వేసుకుంటా. ఒరే 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 ఎవరైనా చేపలు కోళ్లు తింటారు, నువ్వేమిటా దాన్ని చెవుల్లో వదిలేస్తున్నావు? సరేవా? వీడెవడు? వాడు కిట్టు, నా బాయ్ ఫ్రెండ్. పక్కింట్లోనే ఉంటాడు. ఇవాళ మీతో భోజనం చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. నాకు చాలా బాధగా ఉందండి. ఎందుకు ఎందుకు మాట? మీలాంటి వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి ఇంతకాలం పట్టినందుకండి. చూడండి మూలశంకరరావు గారు, అదే భీమశంకరరావు గారు, మీ జీవితంలో చేసిన 2 గొప్ప పనులు చెప్పండి. నా జీవితమే ఒక గొప్ప పప్పు పప్పు. నేను అడిగేది మీ ఫీలింగ్ కాదు, నిజం చెప్పండి. అంటే ఏమిటి నీ అర్థం? అర్థం ఎందుకులేండి, అనర్థం. మీ 2వ గొప్ప అని చెప్పండి. అదే రెండోది, నువ్వు అన్నంలో చాక్లెట్ తింటావా, చాక్లెట్తో అన్నం తింటావా? తున్నపోతా. ఏమిటో అడుగుతున్నారు? ఆ 2వ గొప్ప అని మీరే చెప్పాలి. నాకు తెలిసి ఏమీ లేదు, మీరేమైనా తెలిసి చెప్తే మీరే అఘోరిస్తాను. ఈ గిరీశంతో కలిసి భోజనం చేయడమే మీరు చేసిన 2వ గొప్పని. అంటే నేను ఇంతవరకు ఎవరితోనూ కలిసి భోజనం చేయలేదని మీ అర్థమా? నాలాంటి వాడికి భోజనం పెట్టడమే అన్న ఉద్దేశం. అయ్యో అదేంటి బాబు అలా అంటారు? మీలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా ఉంటారు. మీ రుణం మీ జన్మలో తీర్చుకోలేం. మీరు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి అంతా మంచి జరిగింది. పోయిన డబ్బులు దొరికాయి. మా తమ్ముడు తిరిగి మా ఇంటికి వచ్చాడు. మీకెలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. దాంతో పాటు నీ గ్రహపాటు కూడా చెప్పి చావు, దానికి ఏమైనా విరుగుడు చెప్పి చేస్తాడేమో. మీ కడుపులో పుట్టినందుకు ఆ మాత్రం మాటలు పడాలండి. నోరు లెగుస్తుంది. జస్ట్ ఉన్నాడనే. అమ్మా, గిరీశం గారి కంటే కొత్తగాని మనకు కామనేగా అన్నివ్వు. భీమశంకరం గారు, మీ కోపంలో శంక, మీ కంఠంలో సైనైడు కనిపిస్తున్నాయి. మీ కోపం ఈ ఇంటికి శాపం. శాపమే నాకే. కామనంట కామను పుట్టావు పుటక కుజదోషం పెట్టుకుని నీ ఈడు వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళు స్కూళ్ళకి ఓళ్ళకి వెళ్ళిపోతున్నారు. మేము మాత్రం ఒక పెళ్లికి పేరంటానికి వెళ్ళలేక కుమిలి చూస్తున్నాం. కనబడ్డ ప్రతి విధవా ఏమండి మీ పెద్ద కూతురు పెళ్లి ఇంకా చేయలేదే అనేవాడే గాని సాయపడేవాడు ఒక్క లేడు. ఆ ప్లేట్ తీసుకెళ్ళు, తీసుకెళ్తుంది బెంగడానికి. ఎప్పుడు మారుతారు? పెళ్లిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు. అందుకే ఆ దేవుడు వెంకటేశాన్ని కాపాడింది, మీకు డబ్బులు ఇప్పించింది, గౌరిని పెళ్లి చేసుకోవడానికి నన్ను పంపించింది. అంటే ఇన్ని చేసినోడిని గౌరి పెళ్లి చేయలేనా? మీరు అలా చూస్తుండండి, గౌరి నేను చూసుకుంటాను. పెరుగు పట్టించు. అవి మంచిది అత్తయ్య గారు. నేను అనుకున్నది కరెక్టే. మీ నాన్నగారికి మూలశంక ఉన్నట్టుంది. ఆయుర్వేదం హోమియోపతి వాళ్ళ పేరా? పోతే జబ్బు పోను, లేకపోతే. ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా ఇంకా మూఢనమ్మకాలు. ఈ మనుషులు ఎప్పుడు మారుతారో ఏమో. కొన్ని రకాల మూఢనమ్మకాలు అప్పుడప్పుడు మేలు చేస్తుంటాయి నాలాంటి వాళ్ళకి. మీ ఉద్దేశం? నీకు పెళ్లి కానందుకు చాలా బాధగా ఉన్నట్టుంది, కానీ నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. నాకు పెళ్లి కానందుక? నాకు కూడా కానందుకు. అంటే మార్గదర్శిలో చేరకుండానే మోటార్ సైకిల్ కొన్నట్టు, ఛార్జర్ లేకుండానే సెల్ ఛార్జ్ అయినట్టు. మీరేం మాట్లాడుతున్నారు? యూపీఏ ఎన్డీఏ గవర్నమెంట్ లా కాకుండా మన ఇద్దరం సంకీర్ణ గవర్నమెంట్ లా ఉండాలన్న ఉద్దేశం. నేను వస్తాను. ఎప్పుడండి? శని ప్రవేశం. దా 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 వెంకటేశం. ఏంటి గిరీశం గారు, మీలో మీరే మాట్లాడుకుంటున్నారు?